రంగంపేట గ్రామంలో అర్గన్ తిరంగా యాత్ర జరగడం జరిగింది. ఈ అర్గన్ తిరంగా యాత్ర మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ఈ తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం గతంలో మనకు 500 పైచిలుకు సంస్థానాలు ఉండే, దానికి వివిధ సంస్థానాలకు వివిధ రాజులు ఉండే. అటువంటి రాజ్యాలను ఎంతో సంపదతో ఉన్న రాజ్యాలను మన బ్రిటిష్ వారు సామ్రాజ్యవాదం పేరుతోటి ఈ బ్రిటిష్ వారు మన దగ్గరకు వచ్చి ఈ సంస్థానాలు రాజుల మధ్యలో ఉన్న అనైక్యతను ఆసరా చేసుకొని ఒక వ్యాపారం కోసం వచ్చిన ఈ బ్రిటిష్ వారు మన ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇక్కడ మన భారతదేశాన్ని గత 200 సంవత్సరాలు పాలించడం జరిగింది. ఆ 200 సంవత్సరాలలో మన దేశంలో ఉన్న మానవ వనరులను, వివిధ వనరులను, ఖనిజాలను, వజ్ర వైడూర్యాలను వాళ్ళ యొక్క దోచుకోవడం జరిగింది. ఇటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ రోజు సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, స్వతంత్ర వీర సావర్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక భగత్ సింగ్, ఒక 18 ఏళ్లలో ఒక తృణపాయంగా ఆయన ఒక జీవితాన్ని వదిలేసిన వ్యక్తి. వీళ్ళందరూ ఆ రోజు మనకు ఈ ప్రజలకు స్వతంత్రాలు, స్వేచ్ఛ వాయువు రావాలని చెప్పేసి ఆ రోజు ఈ కొట్లాడిన మహనీయులను తలుచుకోనికే ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర పెట్టారు. ఈ యొక్క మహనీయులను తీసుకొని ఈరోజు యువత ముందుకెళ్ళి వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోవాలని, వాళ్ళ యొక్క భావజాలను ముందు తీసుకుపోవాలని, ఈ దేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా అందరం ఒకటే అని, వాళ్ళ ధర్మం మాత్రమే సపరేట్ అని, కేవలం ఈ మట్టికి విలువ ఇవ్వాలని, ఈ మట్టిలో పుట్టినందుకు ఈ మట్టికి విలువ ఇవ్వాలని ఈ తిరంగా యాత్ర ద్వారా మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈరోజు అవకాశం ఇచ్చిన ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుల గారికి, అలాగే మనకు స్థానిక సర్పంచ్ గారు విజయ్ కుమార్ గారికి, అలాగే మన తుక్కాపూర్ సర్పంచ్ అంజన గారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పౌరుని భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం.